తమిళనాడులో విజయ్, సినిమా యాక్టర్ విజయ్ ఇప్పుడు సీఎం. దానికి ఆ రేస్లో ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ ఆయనకి వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ యాక్చువల్గా. ఎందుకంటే ఒకటి, ఇప్పుడు ఆయన విజయాన్ని మనం ఏదో నెత్తినేసుకుని రుద్దుకుని మనం చెప్తున్నామని కాదు. అది మంచి ఎప్పుడో 56 ఏళ్ల తర్వాత జరిగిన ఇది కాబట్టి తమిళనాడులో అది సెన్సేషనే, చెప్పుకోవాలి. మంచి జరిగింది కాబట్టి చెప్పుకుంటున్నాం అంతే. సో అన్ని రోజుల తర్వాత ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఒక యాక్టర్, ఒక సినిమా యాక్టర్ వచ్చి గెలవటం అనేది సామాన్యం కాదు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ సినిమా యాక్టర్లు చేసిన లేఖితనానికి, రచ్చకి, ఓకే, అది మన దగ్గర ఉన్నాయండి, తమిళనాడులో ఉన్నాయండి, ఓకే. ఆ రచ్చ లేఖితనానికి ఏమైందంటే వీళ్ళ మీద ఒక చిరాకైన భావం ఒకటి ఏర్పడిపోయింది జనానికి. వీళ్ళు సినిమా యాక్టర్, వీళ్ళ వల్ల కాదు, వీళ్ళ వల్ల ఏమీ కాదు అసలు, ఊరికే హడావిడి. ఒక్కొక్కడికి 50 పైన ఉన్నాయి హీరోలు, మొత్తం హీరోలు మళ్ళీ 50 పైన ఉంటాయి ఒక్కొక్కడికి. వీళ్ళని ఫాలో అయ్యేదంతా 16 నుంచి 25 ఏళ్ళు వాళ్ళు మళ్ళీ. 50 ఏళ్ళు పైన హీరోలు వీళ్ళు. గుడ్లు దించుకునేదంతానేమో 16 నుంచి 25, 30 ఇంకా ఉన్నారనుకోండి పెద్దవాళ్ళు కూడా. సరే, దట్స్ ఫైన్, ఎవరి అభిమానం వాళ్ళది, కాదంటలేదు దాన్ని. కాకపోతే వీళ్ళు చేసిన ఈ హడావిడికి, వీటికి వాళ్ళ మీద వీళ్ళు రంగులు వేసుకునేవాళ్ళు, వీళ్ళ వల్ల ఏమవుద్ది అనేదాన్ని అసలు యాక్చువల్గా వీళ్ళంతా వెళ్ళి విజయ్ కాళ్ళ మీద పడి నమస్కారం పెట్టి రావాలి. ఎందుకంటే ఈ సినిమాలో వాళ్ళని వీళ్ళ స్థాయి పెంచాడు యాక్చువల్గా. విజయ్ గెలిచి నిరూపించాడు, అరే సినిమా యాక్టర్లం, ఊరికే యాక్టర్లం కాదు, వీ కెన్ డూ దిస్, ఇది కూడా మేము చేయగలం అని నిరూపించడానికి 56 ఏళ్ళు పట్టింది. ఈ మధ్యలో చాలామంది ట్రై చేశారు. పేర్లు సరే తమిళనాడుయే వాడదాం ఫస్ట్. కమల్ హాసన్, రజనీకాంత్ నాకు బాగా గుర్తు. అప్పుడు దాకా వచ్చి కార్డర్ బాల్కనీ దాకా వచ్చి అక్కడికి వచ్చి వెనక్కి వెళ్ళిపోయాడు, ధైర్యం చాలక. అంటే ఒక్కసారి దిగితే ఏమవుతుందో తెలీదు. ఒక్కసారి కమిట్ అయిపోయిన తర్వాత యూ కాంట్ టేక్ దట్ బ్యాక్. అందుకని చెప్పి అక్కడికి అంతా జనాలంతా గుమ్మిగూడిపోయారు, ఏదో ప్రకటన చేస్తున్నాడని. అక్కడి దాకా రాలేక తనే చెప్పాడు తర్వాత, నాకు ధైర్యం చాలలేదు, నేను విరమించుకున్నానని. ఫైన్. శరత్ కుమార్, శివాజీ గణేషన్, వీళ్ళంతా పెద్ద పెద్దోళ్ళు పాలిటిక్స్లో ఉన్నారంతే. ఎంజీఆర్ తర్వాత అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగి అంత చేసిన నటుడు ఎవరన్నా ఉన్నారంటే విజయ్. ఇక్కడ మన ఆంధ్రాకి వద్దాం, ఎన్టీ రామారావు. ఆయన అన్డౌట్ఫుల్లీ ఎస్, ఆ టైంలో ఆయనకున్న ఫాలోయింగ్ని వాడుకుని ఒక 9 నెలల కాలంలో పార్టీ పెట్టిన తర్వాత వచ్చి గెలిచి నిరూపించుకున్నాడు. ఆయనకి వచ్చినప్పుడు కూడా ఆ ఓనమాలు కూడా తెలియదు, రాజకీయ ఓనమాలు. ఆయన లాస్ట్కి దిగిపోయేటప్పటికి కూడా ఆయనకి తెలియదు అనుకోండి, అది వేరే విషయం. ఊరికే అంతమంది మార్బలం ఉండి ఆయన్ని మొదట్లో పుష్ చేశారు కాబట్టి సరిపోయింది. ఎవరికైనా అంతే బాగున్న పొలిటీషియన్ ఎవడో ఉన్నాడు. ఎన్టీ రామారావు గారిది ఆ కేసు వేరు అసలు, ఇంకా అన్నీ నాకే తెలుసుకునే రకం. బట్ ఏమీ తెలియకుండానే పాపం ఆయన ఇక అలా అయిపోయింది, ఓకే. సో ఆయన తర్వాత చాలామంది, కృష్ణరాజు, సూపర్ స్టార్ కృష్ణ, ఓకే. తెనాలికి ఎంతో ట్రై చేశారు ఆయన, కృష్ణ గారు. కాంగ్రెస్ వాళ్ళు తెనాలికి ఇవ్వలేకపోయారు. సో ఆయన ఏలూరు నుంచి కృష్ణరాజు, ఆయన చూడండి ఎన్ని పార్టీలు మారారు. ప్రజారాజ్యం అన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, బీజేపీలో ఉన్నది అయితే నాకు గుర్తు. ఆయన మినిస్టర్గా కూడా చేశారు. తర్వాత పాత తరం ఎన్టీ రామారావు ఉన్నప్పుడు రావుగోపాలరావు, కైకాల సత్యనారాయణ గారు, వీళ్ళంతా రాజ్యసభకు కూడా వెళ్ళారు. వీళ్ళందరికన్నా ముందు మన కొంగరి జగ్గయ్య గారు, మా తెనాలి వాసి, ఆయన కూడా దుగ్గురాల అయింది. ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు. ఈయన పాత్రం, ఆయన ఎన్టీఆర్ కన్నా ముందు, ఎన్టీఆర్ కన్నా పెద్దోళ్ళు కూడా ఆయన జగ్గయ్య గారు, కొంగరి జగ్గయ్య గారు ఆయన, ఓకే. వీళ్ళంతా ఏంటంటే ఊరికే ఆ టైంలో వాళ్ళకున్న ఫేమ్తో ఒక ఎంపీగా అవ్వగలిగారు, లేకపోతే ఒక ఎమ్మెల్యేగా అవ్వగలిగారు అంతే. అంతకు మించి వీళ్ళు ఎవరు చేయలేకపోయారు.
చిరంజీవి మాత్రం ట్రై చేశారు. జెన్యున్గా ఆయన పాపం ట్రై చేశాడు. సరే, మిగతా ఫ్యాక్టర్స్ ఏమైంది ఏమవ్వలేదో అది అనవసరం. కానీ అతనైతే దిగ్గజాల మీదే, అప్పుడున్న కాంగ్రెస్ మీద, టీడీపీ మీద పోటీకి వెళ్ళి ఒంటరిగా ఎదుర్కొని ఆ 17 సీట్లు ఏవైతే గెలిచాడో ఆయన బలం మీదే గెలిచాడు. దానికి మాత్రం అది హ్యాట్స్ ఆఫ్. చిరంజీవి ధైర్యానికి అది చెప్పుకోవాలి. ఒక్కడే వచ్చి ఆయనకున్న బలాన్ని, నాకు బలం ఉంది అనుకున్నాడు, ఓటు ఆదరిస్తారు ప్రజలు అనుకున్నారు. కానీ అది అవ్వల. ఎందుకంటే అది తేలిపోయింది అక్కడ. ఓట్ షేర్ కూడా చాలా తక్కువ అది. సో అది ఒక స్టోరీ. ఆ తర్వాత జరిగిన ఈవెంట్స్ ఏంటో మనందరికీ తెలుసు. దట్స్ ఫైన్. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మంచి యంగ్గా ఉన్నాడు. ఆయన అప్పుడు యంగ్ అంటే మిడ్ ఏజ్లో ఉన్నాడు. మిడ్ ఏజ్లో ఉన్నప్పుడు ఆ ఫోర్స్ ఈ ఫోర్స్ ఏవో పెట్టాడు. దాంట్లో లడెంగే అప్పటి నుంచి మొదలు పెట్టాడు ఇదంతా. పంచులోడు తీసి కొడతా ఉన్నాడు కాంగ్రెస్ వాళ్ళని, టీడీపీ వాళ్ళని అన్నాడు మాటలు. ఇక ఒక మాట కాదు, ఎన్ని తోడితే ఇప్పుడు మనం బాహుబలి టైప్లో ఒక 12 ఎపిసోడ్లు తీయాలి రాజమౌళికి చెప్పి. అన్నీ ఉంటాయి ఆయన మాట్లాడిన మాటలు. ఒకసారి ఏం మాట్లాడాడు, తర్వాత ఏం మాట్లాడి, ఇవన్నీ చెప్పుకుంటా పోతే. సరే, అదంతా అయిపోయింది. ఒకటి ఇక్కడ గుర్తు చేయాల్సిన విషయం ఏంటంటే, విజయ్ చేశాడు కదా, అక్కడ గెలిచాడు కదా సొంతగా, ఎవడ మద్దతు లేకుండా. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎందుకు చేయలేదు? ఆబ్వియస్గా, ఎందుకంటే ఆయన యాక్టర్, ఈయన యాక్టర్ కాబట్టి అడుగుతారు. ఫ్యాన్స్ కూడా అడుగుతున్నారు, ఎందుకు చేయట్లేదు మనం అని. ఒరే బాబు, నాకు వద్దురా నాయన, 15 ఏళ్ళు మనం బాబు గారి చుట్టూ తిరగాలి, ఆయన వెనకాలే తిరగాలి, నాకు వద్దురా స్వామి అంటే మీరు అనవసరంగా రుద్దుతున్నారు. లేనిపోయింది. ఆయనకి లేదు. పార్టీ పెట్టించిందే చంద్రబాబు గారు అక్కడ. నేను 15 ఏళ్ళు ఆయనతోనే ఉంటారా స్వామి అంటే మీరు లేనిపోయింది. అన్నా నువ్వు బయటికి రా, నువ్వు ఎరగదీసేయి, 175 స్థానాల్లో నుంచుందాం మనం అంటే అది అవ్వని పని. ఆయనకి చేతగాని పని అది. ఏమీ లేరు. నాదెండ్ల భాస్కర్ రావు గారి కొడుకు నాదెండ్ల మనోహర్ గారు, ఈ పవన్ కళ్యాణ్ తప్ప పార్టీలు ఇంకెవరూ లేరు. ఆ మిగతా వాళ్ళనంతా చెప్పింది తీసుకొచ్చింది కూడా మళ్ళీ టీడీపీనే. టీడీపీ ఆఫీస్ నుంచి ఆ లిస్ట్ కూడా విడుదలైంది. వీడుండాలి. అంతవరకే. ఆ మొన్న 21 ఎమ్మెల్యేలు ఇచ్చారు. రేపు కూడా ఉంటే ఇంకొక 5 ఎక్కువ ఇస్తారు. దాంతో తృప్తి పట్టమే. అంతేగాని సొంతగా వెళ్దాం, ఈ సూసైడ్ చేసేసుకుందాం, వెళ్ళిపోయి అన్నిట్లో పోటీ చేసి పొలిటికల్ సూసైడ్, ఇలాంటివి మనవాడికి నచ్చదు చేయడు. అసలు ఉద్దేశమే అది కానప్పుడు ఈవెన్ ఇప్పుడు చిరంజీవి పార్టీ పెడితే అయ్యన్న పాత్రుడు ప్లస్ టీడీపీ వాళ్ళు చాలామంది చాలా మాటలు అన్నారు. లోకేష్ అన్నాడు చాలాసార్లు ఈ పవన్ కళ్యాణ్ వాళ్ళు ఏమవుద్దని. చింతకాయల విజయ్ అయ్యన్న పాత్రుడు కొడుకు, వాడు బొడ్డోడు, సరిగ్గా వాడు నుంచుంటే కూర్చున్నంత హైట్ కూడా ఉండడు. వాడు బెంగళూరులో ఉంటాడు. కరెక్ట్గా నుంచుంటే కూర్చున్నంత హైట్ కూడా ఉండడు. వాడంటాడు ఒక దౌర్భాగ్యుడు వచ్చి పార్టీ పెట్టాడు, ఒక దౌర్భాగ్యుడు వచ్చి చిరంజీవిని అంటాడు వాడు. ఓకే, అది అయిపోయిందా? ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టి ఫైట్ చేసింది ఎవరి మీద ఆ రోజు? కాంగ్రెస్ వాళ్ళ మీద, టీడీపీ వాళ్ళ మీద. చిరంజీవి వాళ్ళిద్దరు కలిసి ఈయన్ని చిత్తుగా ఓడిస్తే ఒక చోట ఓడిపోయాడు మళ్ళీ. ఓకే, ఒక మహిళ మీద చిరంజీవి కూడా ఓడిపోయటం జరిగింది. ఓకే, ఆ 17 సీట్లు వచ్చినప్పుడు. ఇంత పోరాటం చేసి ఈయన్ని భ్రష్టు పట్టించేసి చిరంజీవిని ఓడిపోయేటట్టు చేసి పార్టీ విలీనం చేసేదాకా తెస్తే కాంగ్రెస్లో కలిపేశాడు. అంత చేస్తే ఆ పార్టీలతో వెళ్ళి నువ్వు కూర్చుంటువి. అదే టీడీపీతో మీ అన్నను ఎవరైతే అవమానించారో, ఎవరైతే ఇన్ని మాటలు అన్నారో, వాళ్ళతో కూర్చుని నువ్వు చట్టపట్టాలు వేసుకుని కూర్చుంటువి. అంటే ఏది ప్రయారిటీ నీకు? ఈ ఫ్యామిలీ అన్న ఏం లేదు. వాళ్ళు ఏదో డబ్బులు అరేసారు నీకు. కులాన్ని తాకట్టు పెట్టరా బాబు, నువ్వు ఒకడవే మాకు ఆ కులంలో కావాల్సింది, మిగతా వాళ్ళతో మాకు సంబంధం లేదు, వాళ్ళని ఏం చేసుకుంటావు అది నీ ఇష్టం. ఇప్పుడు చూడండి, ఏదున్నా బొకేలు. ఫస్ట్ టైం ఈయనకి పవన్ కళ్యాణ్కి బాగాలేదంటే ఆయన బయటకు వచ్చిన ఫోటోల్లో ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆయన్ని కలిసి బొకే ఇచ్చడం జరిగింది.
అప్పుడు దాకా బయటికి కూడా ఒక్క ఫోటో రాలా. ఓకే, ఎందుకంటే చంద్రబాబు గారికి తెలుసు ఒకే ఒక్కడిని జాగ్రత్త పరుచుకోవాలి, అది పవన్ కళ్యాణ్. ఈయన ఏం ఊగుతాడు ఎప్పుడో మళ్ళీ ఊపుడు అయిపోయింది. ఇంక మనోడిది కొద్దిగా దెబ్బతిన్నట్టుంది హెల్త్. సరే, ఆ, మనకైతే మేము మొదటే చెప్పాం, మీరు రండి, మంచిది, తొందరగా నయం చేసుకుని రండి. ఏమైందో తెలియదు, మాకు ఎవరికీ తెలియదు. మీకన్నా తెలుసో లేదో మాకు తెలియదు. అది ఏం ఆపరేషన్ జరిగింది అనేది అసలు మీకన్నా చెప్పి చేశారో కూడా తెలియట్లే. అంత గోప్యంగా ఉంచారు, మరి అదేందో అర్థం కాదు. మిగతా అన్నిట్లోనూ ఏలు పెట్టి వాసన చూడాలి మీరు. వాళ్ళకి దెబ్బ తగిలింది, వీళ్ళకి దెబ్బ తగిలింది, ఇదెందుకు చేయట్లేదు, అదెందుకు చేయట్లేదు, గిలగిల్లాడిపోయాడు, కోడికెత్తి గుచ్చుకుంది, గులకరాయి తగిలింది, అయ్యా అన్నీ కావాలి మీకు. మీకేమో ముక్కుకు చేశారో ముడ్డికి చేశారో కూడా తెలియదు ఆపరేషన్, అసలు మీకన్నా తెలుసో కూడా తెలియదు. అది నీ పరిస్థితి. ఓకే, ఇప్పుడు అలాంటిది విజయ్తో అసలు కంపారిజన్ లేదురా బాబు నీకు. అసలు విజయ్ అనేవాడు, ఇప్పుడే ఓ వార్త చూశా, 28 మంది దళితుల్ని నుంచోబెట్టి ఓపెన్ సీట్లో, మామూలు ఓపెన్ సీట్లో పెట్టి గెలిపించుకున్నాడు. 28 మంది గెలిచారంట. అది మనిషి మీద నమ్మకం ఉండి, మనిషి మంచోడయ్యి, క్యాండిడేట్ గట్టోడయ్యి ఉంటే ఎక్కడైనా నుంచోవచ్చు. రిజర్వ్డ్ సీట్ లేదు, గుండు లేదు, ఏమి లేదు. అర్థమైందా? నమ్మాడు, ఈ మనిషి కరెక్ట్ అనుకున్నా, అదైపోయింది. అదైపోతే మళ్ళీ మేమన్న బానేసలం, మా తల్లిని దూషించారన్నావు, అదైపోయింది. అసలు మేమేంటి, మళ్ళీ తర్వాత వచ్చాము పేద అరుపులు అరుస్తావు. ఒకసారి ఏమో మంచి దిట్టమైన అరుపులు అరుస్తావు, మేము అది మేము ఇది మేమన్న బానిసలమా, ఒకడికి తల వంచం, పర్వతం వంచదు అన్నావు. పోయి అందరి కాళ్ళ మీద పడి వచ్చావు. మోడీ కాళ్ళ మీద పడ్డావు, మాయావతి కాళ్ళ మీద పడ్డావు, అందరి కాళ్ళ మీద పడి వచ్చావు ఏడా తల ఉంచదని. మళ్ళీ వచ్చాము పేదరుపులు అరుస్తావు. మనకి ఏముంది, మనకేమీ లేదు, మనకు బలం లేదు, మనకు ఆ ధైర్యం లేదు, మనకి క్యాడర్ లేదు, క్యాడర్ ఉన్నా అక్కడ పనిచేసేవాళ్ళు లేడు, అసలు స్ట్రక్చరే లేదు మనకి. మనం వెళ్ళి ఏం గెలుస్తాం? జగన్ అనేవాడు గెలవకూడదు. దానికి ఏం చేయాలి? చేయాలంటే చంద్రబాబు సంకల దూరాలు వెళ్ళి అది మనం చేయాలి. అంతేగాని ప్రజల కోసం వద్దాం, ప్రజలకైతే మంచి చేద్దాం. ఆమె ఎవరో చెబుతుంది, అరుణ అంట, రాయపాటి అరుణ్ గారు. అమ్మో, వీళ్ళతో అసలు మామూలుగా కాదు. ఈయనంట విజయ్ అంట ఆయన కోసం గెలిచాడంట. విజయ్ అనే వ్యక్తి ఆయన కోసం గెలిచి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడంట. పవన్ కళ్యాణ్ గారంట రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రగతి కోసం, ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజల శ్రేయస్సు కోసం గెలిచాడంట, కలిసి ఆయనతో, టీడీపీతో. చూసారా అక్కడ? అమ్మో, వీళ్ళు బాగా ముదిరిపోయారు. వీళ్ళు జవటం వచ్చి రాష్ట్ర శ్రేయస్సు కోసం కలిసి కూటమిగా ఏర్పడి చేశాడంట. ఈయన సొంతంగా కాదంట, ఈయన అసలు ప్రజల కోసమే పుట్టిన మనిషి. ఈయన ఏడన్నా నవ్వుతారు అసలు. ఇంకొకటి, పోయి వంగవీటి టైగర్, వంగవీటి రంగా గారితో నేను ఎప్పుడు చెబుతా, ఆయన్ని అసలు కంపేర్ చేయొద్దు. నన్నేమన్నా చేస్తారు, థ్రెట్ ఉంది అని తెలిసి కూడా దీక్ష కూర్చున్న మనిషి వంగవీటి రంగా గారు. అర్థమైందా? నన్ను చంపేస్తారని తెలిసి కూడా దీక్ష కూర్చున్నాడు మొండిగా. చూద్దాం ఏమవుతుంది, ఎవరేం చేస్తారని. వచ్చి కూర్చుని ప్రాణాలు పోగొట్టుకున్న మనిషి వంగవీటి రంగా గారు. ఆయనకి ఈయనకి పోలిక పెడతారు అసలు? పెట్టద్దు, ఎప్పుడు పెట్టద్దు మీరు. దయచేసి అసలు రంగా గారితో ఈ పవన్ కళ్యాణ్ అనేవాడిని ఎప్పుడు మీరు పోల్చొద్దు. అంతకన్నా దారుణమైన విషయం ఇంకోటి ఉండదు. అర్థమైందా? విజయ్తో అసలు పోలిక లేదు. యాక్టర్లు అంతవరకే, ఇద్దరు యాక్టర్లు అందే, అది ఒకటే పోలిక. సగం సినిమాలు విజయ్ చేసిన సినిమాలన్నీ ఈయన చేసుకున్నాడు, మళ్ళీ డబ్బింగ్ ఈయనది ఒకటో రెండో ఆయన చేశాడు అక్కడ. అంతవరకే పోలిక అనేది. రాజకీయ పరంగా ఎక్కడా ఏమీ లేదు. ఇంకోటి, విజయ్కున్న ఫ్యాన్ బేస్ ఇంకోటి చెప్తా వినండి. ఆయనకి ఎక్కడెక్కడ ఉందంటే యుఎస్లో ఉన్నారు, యూకేలో ఉన్నారు, సింగపూర్, మలేషియా. ఇక్కడ యూకేలో విజయ్ సినిమా ఒకటి రిలీజ్ అవుతుందంటే, అంటే తెలుగు సినిమాలకి, పవన్ కళ్యాణ్ సినిమాకి, విజయ్ సినిమాకి చెప్తానండి. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ అవుతాయి, ఆ థియేటర్స్లో మాత్రమే అవుతాయి. సెలెక్టెడ్గా ఇక్కడున్నారు అంతవరకే. ఒక 100 థియేటర్లు ఉన్నాయి అనుకుందాం. తెలుగు వాళ్ళు ఇప్పుడు దాదాపు కొన్ని కాన్సన్ట్రేటెడ్ ఏరియాస్లో కొన్నిట్లో ఉంటున్నారు. ఒక 25 ఉన్నాయి అనుకుందాం. 25, 30
ఆ 30 చోట్ల రిలీజ్ చేస్తారు. ఎందుకంటే అక్కడ ఎవడో లేకపోతే చూడరు కదా, ఎందుకు తలకాయ నొప్పి అని చెప్పి రిలీజ్ చేయరు. విజయ్ సినిమా వచ్చిందనుకోండి, 100 థియేటర్లు ఉంటే 100 థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఆయన తమిళ్ ఫ్యాన్స్ ఎలా అంటే, ఇక్కడ శ్రీలంక వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు ఎక్కువ, శ్రీలంకన్ తమిళియన్స్. వాళ్ళు మన ఒరిజినల్గా ఉన్న తమిళనాడు వాళ్ళు, మిగతా తమిళ్ తెలిసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, వాళ్ళు వీళ్ళు. విజయ్ సినిమా అంటే అంత క్రేజ్. ఆయన ఫ్యాన్ బేస్ ఎంజీఆర్ తర్వాత అంత ఫ్యాన్ బేస్ ఉన్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారు స్టేట్లో అంటే రజనీకాంత్. రజనీకాంత్కి ఈక్వల్గా అంతే ఫ్యాన్ బేస్తో, అంతే క్రౌడ్ పుల్లరు, అంతే డబ్బులు సంపాదించగలిగే వ్యక్తి సినిమా మీద ఇంకోటి ఎవడన్నా ఉన్నాడంటే అది ఒక్క విజయే తమిళనాడులో. అలాంటి విజయ్కి నువ్వు 100 కోట్లు, అసలు నీ సినిమా ఎప్పుడు ఎరగవు నువ్వు 100 కోట్లు చేసింది. 273 కోట్లు ఏమో తీసుకున్నాడు లాస్ట్ సినిమాకి విజయ్. నువ్వు 4 సినిమాలు చేయాలి. ఆ పోలిక ఏది అసలు? పోలిక ఎక్కడుంది? ఎక్కడా లేదు పోలిక. ఈ సినిమాల్లోనే నీకు పోలిక లేదు. ఇక రాజకీయం అంటావా, అసలు పోలిక లేదు. అసలు పోల్చడానికి లేదు నిన్ను. నీకు పార్టీ పెట్టించినోడు ఒకడు నీ చేత, పార్టీ నడుపుతుంది ఒకడు. నువ్వు నాదెండ్ల భాస్కరరావు తప్ప ఎవరో చెప్పు పార్టీలో. నాదెండ్ల భాస్కరరావు అంటున్నా పాపం, నాదెండ్ల మనోహర్ తప్ప పార్టీలో ఉందెవరో మొన్నటిదాకా? ఒక పేరు చెప్పు, మూడో పేరు చెప్పు ఒకటి. ఎవ్వరూ లేరు. ఊరికే ఈ టీవీల్లో బీవీల్లో వచ్చి ఊరికి కేకలేసే బ్యాచ్ తప్ప వాళ్ళు ఏంటంటే పాపం నీ మీద అభిమానంతో గుట్టలు దించుకోవటం వాళ్ళు. అంతేగాని పార్టీలో ఉంది మీ ముగ్గురే. ఆ ముగ్గురులో కూడా మనోహర్ గారు మళ్ళీ బ్రిడ్జి. ఆయన మళ్ళీ తడిక, చంద్రబాబు గారికి నీకు మధ్యలో తడిక. ఆయన లావాదేవీలు వాటికి ఇటుకి. అది నువ్వు ఆడ పోయి విజయ్తో కంపేర్ చేసుకుని నేను అయిపోతాను. నువ్వు ముందు 175 స్థానాల్లో పోటీ చేసి చూడు. అంత ఓపిక అసలు నీకు ఉంటే ఆ పని చేయి. ఫస్ట్ ప్రతిదానికి జగన్ గారిదే, జగన్ గారిని తిట్టడం, జగన్ గారి. విజయ్ని నీకు ఇంకో పోలిక కూడా చెబుతాయి. నువ్వు విజయ్ అనేవాడు ఎవరిని ఒక మాట తొలనాడింది లేదు ఆ క్యాంపెయిన్ మొత్తంలో. ఒక మాట అనలా. ఆయన మేనిఫెస్టో ఆయన ఏం చేస్తాడు అదే చెప్పుకుంటూ పోయాడు, అదే క్యాంపెయిన్ చేసుకున్నాడు. ఒకరిని తిట్టడం కానీ, జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎప్పటికీ సీఎం కాలేడు, ఇది శాసనం అన్నావు. తెల్లారి చూస్తే మనోడు సీఎం అయి కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏంది నువ్వు బొచ్చు శాసనం? నువ్వు చేసేది ఏంటి? ప్రజలు నిర్ణయించాలి, దేవుడు నిర్ణయించాలి, నువ్వు కాదు. నువ్వు 10 ఏళ్లలో ఒక్క సీటుగా ఒక్కసారి కూడా గెలవలేకపోయావు పార్టీ పెట్టి. నీకు 10 ఏళ్ళు పట్టింది. ఆడిది ఈడిది పట్టుకుంటే మళ్ళీ మొన్న ఆడికి దెబ్బేసి వర్మ అనేవాడికి పాపం పిఠాపురం, అక్కడ కూడా వాళ్ళు తోలిపార దెబ్బారు నిన్ను. భీమవరం గాజువాకలో మేము ఇవ్వము, మేము ఇక్కడ వదులుకోము సీట్ అంటే నిన్ను ఒక తన్ను దంతే మళ్ళీ వెళ్ళి పిఠాపురంలో పడ్డావు. ఆడు పిచ్చోడు కాబట్టి ఎట్టగా ఎన్నాడు పాపం. ఇప్పుడు ఆడికి పెట్టారు సగ పొగబెట్టి ఆడిని పంపించేటట్టున్నారు రేపు ఎల్లుండి. అది నీకు అంతకాలం పార్టీ పెట్టిన 10 ఏళ్లకు ఎప్పుడుగా అయ్యావు. ముక్కి మూలికి ఒక ఎమ్మెల్యే, దానికి కింద మీద పడి ఎగురుతున్నావు. ఈ 21 మందిలో నీ సీటు తప్ప మిగతా 20 మంది నువ్వేమన్నా సెలెక్ట్ చేసావా? మహా సెలెక్ట్ చేసుకుంటే మీ ఇద్దరు ముందే చెప్పుంటారు, అయ్యా మా గదిలొచ్చి మాకు, నేను నాదెండ్ల మనోహరం గారు, మేమిద్దరం తెనాలి ఆయన, నేను ఇక్కడ పలానా, మిగతా వాళ్ళది మీరే సెట్ చేసి మాకు చెబితే లిస్ట్ ఒకటి వదులుతాము లెటర్ హెడ్ మీద. లిస్ట్ అయితే రాసి పంపండి అయ్యా, పెన్సిల్తో రాసి పంపినా చాలు, లేకపోతే వాట్సాప్లో పంపినా చాలు, మేము ప్రింట్ చేసుకుని పంపించేస్తాం. అది మీరు ఊరగా విజయ్తో పోటీ పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారితో అసలు పోటీ, విజయ్తోనే పోటీ లేదు నువ్వు. ఇంక జగన్మోహన్ రెడ్డి గారికి కాలి గోటి, చిటికిన వేలు కాలి గోటికి కూడా సరిపోవు నువ్వు. ఇది చాలాసార్లు చెప్పాను నేను. జగన్మోహన్ రెడ్డి గారి చిటికిన వేలు కాలి చిటికిన వేలు గోటికి సమానం కూడా కాదు నువ్వు. అర్థమైందా? అందుకని ఎగరకు, ఎగిరి 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 పడ్డావు. చూద్దాం, ఎక్కడికి బాగు, మేము ఎక్కడికి వెళ్ళాం. 29లో చూసుకుందాం అది కూడా. నువ్వు ముందు ఒకటిగా పోటీ చేసి చూడు. నీకు అసలు ఎన్ని సీట్లు ఇస్తారో చూసుకో. రేపు ఒక కూటమిలో ఉంటే పొరపాటున నీకు ఇంకొక 5 పడేస్తాడు మీరు గోల్ చేస్తే. అది కూడా మళ్ళీ వాళ్ళే టీడీపీ వాళ్ళని ఇటు పంపి 5 ఏదో నీకు ఇచ్చామన్నట్టు మమ అనిపిస్తారు అంతే. అంతవరకే. మళ్ళీ అది నీ చేతిలో కూడా ఏమి ఉండదు, ఏదో ఇచ్చారు మాకుందని చెప్పుకోవడానికి.
ముక్కి మూలిగి నీ అన్నను ఎమ్మెల్సీ చేసుకోవడానికి కింద మీద పడ్డావు నువ్వు, ఒప్పించుకుని చేసుకోవడానికి. మంత్రిని చేస్తానన్నావు, మంత్రి లేదు గింత్రి లేదు, ఎమ్మెల్సీనే ఎక్కువ అంటే పక్కకి వెళ్ళిపోయాడు. మళ్ళీ జబర్దస్తులు చేసుకుంటున్నాడు పోయి మొదలకుండా. మళ్ళీ రీఎంట్రీ అంట, మళ్ళీ దానికి టపాకాయలు పేల్చుకుని కాగితాలు ఎగరేసుకుని రీఎంట్రీ అని చెప్పి మళ్ళీ వాడు ప్రోమో వదులుకున్నాడు. అది మీ బతుకు. అర్థమైందా? ఊరికి జగన్ గారితో పోల్చుకోవద్దు, విజయ్తో పోల్చుకో, కావాలంటే ఏమన్నా చేసుకో, మాకు సంబంధం లేదు. అక్కడా పోలిక లేదు నీకు, జగన్ గారితో అసలు లేదు నీకు. కాబట్టి నువ్వు ఎప్పుడంటే 175 నియోజకవర్గాల్లో పోటీ పెట్టుకుని పోటీ చెయ్యి, అప్పుడు మాట్లాడు జగన్ గారి విషయం ఏదన్నా ఉంటే. అప్పుడు దాకా నువ్వు మాట్లాడటానికి కూడా లేదు, అసలు జగన్ గారి పేరు కూడా నువ్వు ఉచ్చరించడానికి లేదు. అర్థమైందా? గుర్తుపెట్టుకో అది.